బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడు పెంచినట్టు కూడా తెలుస్తుంది. మరోసారి తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈసారి 3 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని. 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు మోదీ. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడు పెంచింది. మరోసారి తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈసారి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని. 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి, ప్రధాని సభలకు సంబంధించి ఆ తేదీలు కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ సభలు ఉండే అవకాశం కనిపిస్తుంది? కాన్సన్ట్రేషన్ బీజేపీ జాతీయ నాయకత్వం చేసింది. వీలైనటువంటి ఎక్కువ సభలు తెలంగాణ నిర్వహించాలని చూస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధానమంత్రి నేరుగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. తెలంగాణలో అంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ ఆలోచన కనబడుతుంది. 10 నుండి 12 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి, 35 నుంచి 40% వరకు ఓట్లు సంపాదించుకోవాలనేది బీజేపీ ఆలోచన చేస్తుంది. ఆ రకంగానే అడుగులు వేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ముఖ్యంగా ఎన్నికల శంఖారావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణ నుండే ఫోకస్ చేసే అవకాశాలు ఉంది. అందులో భాగంగా 16, 18, 19 తేదీల్లో తెలంగాణకు రానున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో షెడ్యూల్ ఖరారైనప్పటికీ ఇంకా ఎక్కడ సభలు నిర్వహించాలి అనేది కూడా ఒక క్లారిటీకి రాలేదు. ముఖ్య నేతలతో సమావేశం జరిగిన తర్వాత ముఖ్య నేతల అభిప్రాయం తీసుకొని ఈ 3 రోజులలో ఎన్ని సభలు నిర్వహించాలి, ఎక్కడ నిర్వహిస్తే బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనేది ఒక ప్లాన్ చేసే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి సమావేశమైన తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ మీద మాత్రం జాతీయ నాయకత్వం ఫోకస్ చేసింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తుంది. 17 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 10 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ యోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్న తరుణంలో నేతలందరినీ సమన్వయం చేస్తూ ఏకతాటిపైకి తెస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని ఇక తెలంగాణలో కూడా బీజేపీ బలంగా ఉందనే సంకేతాలను పంపాలని చూస్తే, మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలు ఎండగడుతూ తెలంగాణకు శ్రీరామ రక్ష మళ్ళీ బీజేపీతోనే సాధ్యమనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచన చేస్తుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ.